హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్. ఈరోజు నేను ఫిష్ కర్రీ వేసిన. థర్స్డే మా కోడలు వచ్చిందనేసి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, టమాటా కట్ చేసి పెట్టుకొని, చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకొని కొంచెం లైట్గా జీరా వేయాలి. వేసిన తర్వాత ఆనియన్స్ టమాటో వేసి కొంచెం మగ్గేంత వరకు అటు ఇటు కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత అది మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నెలకు తీసుకొని అందులో ధనియాల పౌడరు, మసాలా, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత అది పేస్ట్ లాగా వేసుకొని అది పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆనియన్స్ తీసుకొని ఒక బౌల్లో ఆయిల్ పోసి కరివేపాకు, ఆనియన్స్ వేసి అటు ఇటు కొంచెం వేగాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత లైట్గా పసుపు వేయాలి. కొంచెం తగినంత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి అవి అటు ఇటు కొంచెం మళ్ళీ కొంచెం మగ్గాలి అన్నమాట. మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టి పెట్టుకున్నది అందులో వేయాలి. వేసిన తర్వాత అది కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత అన్నీ మొత్తం కలుపుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసము అందులో పోయాలి. ఆ రసం పోసిన తర్వాత అది పులుపు ఉందా లేకపోతే ఇంకా పులుపు పడుతుందా, వాటర్ పడతాయా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. నాకైతే కొంచెం పులుపు అనిపించింది, అందుకే నేను కొన్ని వాటర్ వేసిన. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కారం వేసిన. నాకైతే కారం కానీ ఏదైనా ఒక అందులో పట్టే ఐటమ్స్ అయితే నేను ఒక్కసారి వేస్తే నాకు సెట్ కాదు. నేను 2 times కంపల్సరీ వేస్తా, లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. కారం, ధనియాల పొడి, ఇంకా మళ్ళీ మసాలా పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఫిష్ మసాలా కూడా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ వేసిన. కొంచెము వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసిన. క్లిప్ మిస్ అయిందనమాట. అది మరిగిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి. పీసెస్ వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం నాకు సూప్ ఏమో కొద్దిగా అనిపించింది, పీసెస్ ఏమో ఎక్కువ అనిపించింది. కానీ లాస్ట్కి వచ్చేసరికల్లా మంచిగా సరిపోయింది. అవి అటు ఇటు చేసి అడ్జస్ట్మెంట్ చేసిన అనమాట. మంచిగా ఉంది. నెక్స్ట్ అవి మొత్తం వేసిన తర్వాత వాటి పైన ఇంకా కొంచెం లైట్గా ఇట్లా సూప్ వేసుకొని మూత ఇట్లా పెట్టుకొని కొద్దిసేపు మగ్గనియాలి. లాస్ట్లో కూడా కొంచెం మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 minutes ఉంచి తీసేస్తే బాగుంటుంది. అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చింది, మస్తు ఉందండి అసలుకి. కావాలంటే మీరు ట్రై చేసి బాగాలేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బాగున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ. ఇగో ఇక్కడ నేను ఫిష్ కర్రీ బాగుంది ఎట్లుందో అని చెప్తున్నాను. నేను ఇక్కడ వీడియో ఎవరు తీసేవాళ్ళు అనేసి నేనే కొంచెం తీసుకుంటున్నా. ఏ విధంగా వస్తున్నాయి వీడియోలు, ఎలా ఉన్నాయి అని కూడా అన్నీ కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో మా కోడలు తింటుందని వీడియో తీసిన దొంగతనంగా.